అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గానే కాకుండా పవర్ స్టార్ గా ఎప్పుడు కనిపిస్తారు అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. దానికి ఒక విధంగా కొంత సాంత్వన చేకూర్చేటువంటి అంశం స్వయంగా పవన్ కళ్యాణ్ పాడి హరిహర వీరమల్లు కోసం రిలీజ్ చేసినటువంటి సాంగ్ ఫైనల్ గా అవుట్ అయింది. మొత్తం మీద 5 భాషల్లో ఈ సాంగ్ ని రూపొందించారు. హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమాగా రాబోతుంది. ఇప్పటికే 2 సార్లు పాటకు సంబంధించి అప్డేట్స్ వచ్చినాయి. ఫైనల్గా ఫుల్ సాంగ్ వచ్చింది. ఎలా ఉంది అసలు ఈ సాంగ్? ప్రజెంట్ అభిమానుల వైబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? అన్ని భాషల్లో పవన్ కళ్యాణ్ పాడారా లేదా? ఈ విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు అది చాలా హాట్ టాపిక్ గా ఉంది. జనవరిలో చాలా గుడ్ న్యూస్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేశారు. 6వ తారీఖున రిలీజ్ అవ్వాల్సింది వాయిదా పడింది. పండగ రోజు చిన్న టేజర్ ఇచ్చి వదిలేశారు, 11 సెకండ్లు. ఇప్పుడు ఫైనల్ గా సాంగ్ వచ్చింది. ఏంటి రియాక్షన్ ఫ్యాన్స్? విశేష స్పందన ఉందండి. అంటే ఒక తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ 5 భాషల్లో ఫస్ట్ టైం. అంతకుముందు తెలుగులో ఒక్క దాంట్లోనే పాడాడు. ఇప్పుడు ఎలా ఉంటుందని చెప్పి అందరూ ఇచ్చేశారు. విశేష స్పందన. అతను డప్పు కొడతాం, పాడటం అనేది చాలా ఇష్టం. అంటే కవులు కళాకారులన్నా, వంగపొండు సాహిత్యం అన్నా, గద్దర పాటలన్నా చాలా ఇష్టం అనమాట. ఆ విప్లవ భావాలతోనే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఈరోజు ఆ విధంగా రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మీరు అన్నట్టు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. మార్చి 28 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అంటే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి వీరమల్లు చెబితే మాట వినాలి అంతే అని ఉపోద్ఘాతం స్టార్ట్ చేసి డైలాగ్ సాకి అంటారు కదా, ముందర ఇచ్చింది 11 సెకండ్ల. దాంతో ఎవరో సాటిస్ఫై కాదు. ఇప్పుడు సాటిస్ఫై అయ్యారా మరి? పాట డెఫినెట్గా సాటిస్ఫై. ఎందుకంటే వీరమల్లు లెక్క మీకు తెలియదు. వీరమల్లు చెప్తే వినాల్సిందే అని చెప్పి ఆయనతో అప్పన్న సుబ్బన్న అని ఉదరిస్తా ఫస్ట్ 2 లైన్లోనే దానికి అర్థం మనం తెలుసుకోవాలి. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి అన్నాడు. దాంట్లో కొండలు, కోనలు, అడవులు దానికి మొత్తం గురించి చెప్తా అంటే దాంట్లో ఒక మంచి మీనింగ్ఫుల్ ఇదిగా ఉన్నట్టుగానే మనకు కనపడుతుంది. ఇక చివరికి ఉపోద్ఘాతం ఏంటంటే మర్మం, మాట వినకపోతే దాంట్లో మర్మం ఏంటో, దానివల్ల ఏమవుద్దో కూడా తెలియజేశాడు. కాబట్టి ఆయన ఒక సందేశాత్మకంగా ఆయన ఇదే ఈయన ఆ పాటలో కనపడింది కాబట్టి ఆ పాట ఆయన పాడటానికి ఒప్పుకున్నాడు అనేది అర్థమవుతుంది. ఈ చిత్ర యూనిట్ మొత్తం చాలా భారీ బడ్జెట్తో తీస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు క్రిష్ మధ్యలో ఆగిపోయిన జ్యోతికృష్ణ మల్ల వచ్చాడు, ఏం రత్న కుమారుడు. బహుభాషల్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఆయన పాత్ర కూడా ఆల్రెడీ గడ్డం కూడా ఆయన తీసేసుకున్నాడు. ఆయన పాత్ర మొత్తం కూడా అయిపోయింది అన్నారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఎడిటింగ్ వర్క్లో ఉంది. కాబట్టి ఇక జనవరి అయిపోతుంది, ఫిబ్రవరి, మార్చి 28 ప్రపంచవ్యాప్తంగా 2 నెలల టైం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చిన్నవి ఉన్నాయి కంటే మొత్తం కూడా ఇచ్చేసుకొని చారిత్రాత్మక నేపథ్యం ఇది కాబట్టి డెఫినెట్గా ప్రజలు చూస్తారు. ఎప్పుడు కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు ఇటువంటి సినిమాలు. అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులు గ్యాప్ తర్వాత వస్తుంది కాబట్టి చేతిలో 3 సినిమాలు. ఎలా ఉంది పాట పాడింది? ఎలా ఉంది అసలు? ఓన్లీ సాంగ్ గురించి మాట్లాడాలంటే తెలుగు ఆయన మదర్ టంగ్ కాబట్టి మాట్లాడేస్తారు. అది పాడగలుగుతారు. ఆల్రెడీ ఒక 3-4 పాటలు ఇప్పటికే పాడున్నారు కాబట్టి ఆయనకి అది కూడా ఫోక్ స్టైల్లోనే పాడిన పాట. ఫోక్ స్టైల్. సో ఇది కూడా ఫోక్ స్టైల్లోనే ఉందా? మిగతా భాషల పరిస్థితి ఏంటి? డెఫినెట్గా ఫోక్ స్టైల్ ఆ భాషకు తగ్గట్టుగానే అన్వయించిపోయాడు. నిజంగా పవన్ గారు మాట్లాడంటే ఆయన వాయిస్తోనే పాడాడు. అంటే ఒకటే అనుకున్నాం మనం. ఇప్పుడు ఒకటే పాడతారు, మిగతా అన్ని చేస్తారు వేరే భాషల్లో పాడతారు. ఈరోజు ఉదయం రిలీజ్ చేసిన తర్వాత ఆయన ప్రతి భాష మనం విన్న తర్వాత చూస్తే ఆ భాషకి, ఆ నేటివిటీకి, అక్కడ ఉన్న సాహిత్యాన్ని తగ్గట్టుగానే పాడినట్టు కనపడుతుంది. మీరు అన్నట్టు మొదటి నుంచి కూడా ఫోక్ అంటే ఆయనకి ఇష్టం. ఆ ఫోక్ ద్వారా ఈ కవులు కళాకారులు ఆ సాహిత్యాలు చదివాడు కాబట్టి ఎక్కువగా ప్రజలు ఇంజెక్ట్ చేయొచ్చు, ప్రజలు చైతన్యం తేవచ్చు అనేదే ఇదనమాట. అంటే వాట్ ఈజ్ ఇప్పుడు మనం తెలుస్తుంది దీన్ని బట్టి హరిహర వీరమల్లు ఏది చెప్పినా ఒక మంచి కోసం చేస్తాడు హరిహర వీరమల్లు. ఆయన చెప్తే వినాలి, ఆ మాట వెనక మర్మం ఉంటుంది అనేది చెప్తా దాంట్లో తీసుకుపోయే పాటలోకి నెమ్మదిగా తీసుకెళ్ళాడు. అంటే మాట వినకపోతే ఏంటి, మాట వింటే ఏంటి, దాంట్లో మర్మం తెలుసుకోవాలని ఆ ప్రకృతి అంటే అడవులు, ఆ కొండలు, కోనలు అవన్నీ కూడా ఉదరిస్తా పాడుతూ డెఫినెట్గా విశేషంగా ఆకట్టుకున్నది చూస్తే కనుక. అంటే మిగతా భాషల్లో ఎలా పాడారు? మీ అభిప్రాయం ఏంటి? మిగతా భాషల నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది? తెలుగు అంటే ఇక్కడ చాలా మంది పవర్ఫుల్ 10 లక్షల్లో ఆల్రెడీ చూసేస్తున్నారు. అవి కూడా దాదాపుగా ఒక్కొక్క సాంగ్ వచ్చితే 50,000, 70,000, 1,00,000 మంది చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య తమిళ్ ఎప్పుడైతే ఆయన హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పి తమిళ పత్రిక కూడా
దానికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పుడు తమిళ్ అంతా మాట్లాడగలరు అనేది, తమిళ్లో కూడా విశేషంగా ఆ రాష్ట్రంలో కూడా మీరు రావాలని ఆహ్వానిస్తారు. ఎంజీఆర్ గురించి ఆయన్ని కూడా చాలా ట్వీట్ కూడా చేసి ఉన్నాడు. కాబట్టి ఎలక్షన్స్లో ఆయన యొక్క పాత్ర దేశవ్యాప్తంగా పొలిటికల్ స్టార్గా అవతరించాడు. ఆయన్ని ఒక హీరోనే కాకుండా ఒక రాజకీయాల్లో కూడా పరిపక్వత చెందిన వ్యక్తిగా చూస్తున్నారు. కాబట్టి తమిళ్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే మలయాళం కూడా దాని నేటివిటీ తగ్గట్టుగానే పాడాడు. తర్వాత ఇక కన్నడం కూడా ఇంచుమించు తెలుగు కన్నడ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఇక హిందీ బ్యాంగ్ కూడా, ఎందుకంటే నార్త్ ఇండియన్లో ఎప్పుడైతే మహారాష్ట్రలో ఎప్పుడైతే గెలిచారో మొన్న ఆయన తిరిగిన ప్లేస్లన్నింటిలో రాజకీయంగా, అది ఎన్డీఏ కావచ్చు, దేశవ్యాప్తంగా 100 కోట్ల మంది హిందువుకి అంటే హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని కూడా ఆయనే పాడారు. బాహుబలి కానీ, RRR పాటలు కానీ సింగర్స్ భాషను బట్టి మారిపోయారు. తెలుగులో ఒకరు పాడితే హిందీలో ఒకరు పాడారు, తమిళ్లో ఒకరు పాడారు. అట్లా ఒక సింగర్ 2-3 భాషల్లో పాడి ఉండొచ్చు. బట్ అన్ని భాషల్లో పాడినటువంటి మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి. అవునండి, ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 5 భాషల్లో స్కోర్ కొట్టారు. 5 భాషలో కొట్టినట్టే కదా. ఈ 5 భాషలు ఇప్పుడు 6వ భాష మరాఠీ కూడా వచ్చాయి. ఒక భాష 2 భాషలను కాడించి మనం ఎప్పుడైతే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అది ఏర్పాటు చేయాలన్నాడో అప్పటి నుంచి ఈ నార్త్ ఇండియన్స్ కూడా ఇతన్ని 100 కోట్ల మంది హిందువు ప్రతినిధిగా చూశారు. ఇప్పుడు సినిమాల ద్వారా విశేషంగా ప్రజాదరణ పొందొచ్చు. కాబట్టి ఈ పాన్ ఇండియా మూవీగా వెళ్తుంది. కాబట్టి ఈ దక్షిణ భారతదేశమే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకి ఈ పాటల ద్వారా కావచ్చు, ఈ నటన ద్వారా కావచ్చు, విశేషంగా అభిమానం పొందే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మ్యూజిక్ ఎలా ఉంది, మీ పాట ఎలా ఆకట్టుకుంటుందా లేదా ఏంటి అసలు? దానిలో ఉన్నటువంటి ఎంఎం కీరవాణి విన్నర్. అవునండి, ఆ తర్వాత వచ్చిన భారీ మూవీ ఇది పెద్ద సినిమా. అవును, ఎలా ఉంది కీరవాణి? డెఫినెట్గా అండి, మ్యూజిక్ చాలా చక్కగా పాటకు తగ్గట్టుగానే ఉంది. అందులో పవన్ కళ్యాణ్ కాబట్టి చాలా ఎలర్ట్గా వీళ్ళు పనిచేస్తుంటారు. అందులో మీరు అన్నట్టు బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు RRR కావచ్చు, కీరవాణి గారు ఎక్కడ రాజీ పడిన వ్యక్తి. కాబట్టి పాట నేటివిటీకి తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో ఫోక్ సాంగ్స్ ఏంటి, ఏ విధంగా ఉండాలనేది దాన్ని బట్టి 5 భాషల్లో కూడా ఆయనే బాణీలు కూర్చారు. అంతే కదా, భాషల్లో కూడా మ్యూజిక్ ఆయనే కదా బాణీ కూర్చుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ రసవంతరమైన రాజకీయ 7 నెలలు పరిపాలన పూర్తయింది. ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, తర్వాత ఒకవైపు పెట్టుబడుల కోసం విదేశాలు దావోస్ వెళ్తున్నారు. ఈ సిచ్యువేషన్లో ఒక రిలీఫ్గా మనం పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ పాట రావటం అనేది అభిమానులు, అటు జనసేన కావచ్చు, కూటమిలో కావచ్చు, ఒక మెగా ఫ్యామిలీలో కావచ్చు, మంచి ఇది ఒక గుడ్ న్యూస్. కానీ విజువల్ ఫీస్ట్ ఎలా ఉంది ఇప్పుడు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి అవుతా ఉంది. దశలుగా జరుగుతుంది. పాటలో కొన్ని వీడియో బిట్స్ కూడా వచ్చేసినాయి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మెప్పించే విధంగా స్క్రీన్కి తగ్గట్టుగా అవుట్ఫిట్ అంతా కూడా? తప్పకుండా అండి, ఆయన ఇప్పుడు నటన ఆయనకేం కొత్త ఏం కాదు. తీసిన 40 సినిమాలు కూడా పూర్తి చేయాల, కానీ విశేషంగా ప్రజల ఆదరణ పొందాడు. అంటే ప్రాక్టికల్కి దగ్గరగా ఉంటాడు. జనాల్లో ఏముంది, జన సమస్యలు ఏం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, పుస్తకాలు చదువుతాడు, చారిత్రక నేపథ్యం అయితే ఇష్టం. కాబట్టి చరిత్రలో ఒక మంచి రాజుగా ఆ పాత్ర పోషిస్తున్నాడు కదా. కాబట్టి వీరమల్లు పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి వీరమల్లు రోలు తగ్గట్టుగానే ఆయన విజువల్ ఫీస్ట్ వండర్ఫుల్గా ఆ నేటివిటీ తగ్గట్టుగా ఆ వాతావరణం కూడా మనకు కనపడుతుంది. మార్చి 28 ప్రిపేర్ అయిపోవచ్చు. సమ్మర్లో మంచి బొరంజా ఉంటుంది. అంతే కదా, ఏ సినిమాలు పోటీ లేదు. మార్చి 28 దీనికి పోటీ ఏది ఉండదు అనేది మనం అనుకోవాలి. మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీ అవుతుందని ఆకాంక్షిద్దాం. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది 5 భాషల్లో పవన్ కళ్యాణ్ గొంతు విప్పారు. మాటలు ఆయనే చెప్పారు, పాట కూడా ఆయనే పాడారు. 5 భాషలకి ఎంఎం కీరవాణి మ్యూజిక్. తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయినటువంటి వీడియోస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇక్కడ తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. 5 భాషల్లో పవన్ కళ్యాణ్ గొంతు ఎలా ఉందో వినాలంటే ఈ సాంగ్ చూడాల్సిందే అంటున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.